హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో సిఏ ఫౌండేషన్ వాళ్ళకి ఇంట్రడక్షన్ టు పార్ట్నర్షిప్ పార్ట్ 3 అండి. దీంతో మనకి ఈ ఫస్ట్ ఈ ఇంట్రడక్షన్ పార్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ చేద్దాము. ఓకే, స్క్రీన్ షేర్ చేద్దామండి. రైట్, ఇదిగోండి. నిన్న ఫిక్స్డ్ అండ్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్స్ అయిపోయింది. దాంతో పాటు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, అంటే ఎఫెక్టివ్ క్యాపిటల్ కనుక్కుంటాం అన్నమాట. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, దాన్ని బట్టి మనం క్యాపిటల్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సి వస్తే ప్రాఫిట్స్ ఎలా అనేది మనం చూసాము. ఇదిగోండి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇప్పుడు గ్యారంటీ ఆఫ్ మినిమం ప్రాఫిట్ చూడాలండి. గ్యారంటీ ఆఫ్ మినిమం ప్రాఫిట్, దాని గురించి ఇదిగోండి ఇల్యూస్ట్రేషన్ 5, నెక్స్ట్ ఇల్యూస్ట్రేషన్ 6 దీంట్లో ఇచ్చాడండి గ్యారంటీ ఆఫ్ మినిమం ప్రాఫిట్స్ అనేది. ఇదిగోండి మనకి సిక్స్త్ ప్రాబ్లం లో అండి గ్యారంటీ ఆఫ్ మినిమం ప్రాఫిట్స్ అనేది మనకి సిక్స్త్ ప్రాబ్లం లో మనం చేస్తాము. సిక్స్త్ ప్రాబ్లం కూడా నార్మల్ దేనండి. సిక్స్త్ ప్రాబ్లం లో మనకి ఏంటంటే ఫిక్స్డ్ అండ్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్స్ గురించి చెప్పారండి. ఫిక్స్డ్ అండ్ ఫ్లక్చువేటింగ్ అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ లో మనకి టూ టైప్స్ అన్నాం కదండి. ఫిక్స్డ్ క్యాపిటల్ లో టూ టైప్స్, టూ మెథడ్స్ ఏంటి? ఒకటి వచ్చేటప్పటికి నీకు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ చేస్తాము, తర్వాత కరెంట్ అకౌంట్స్, పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తామండి. దాని గురించి సిక్స్త్ ప్రాబ్లము. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఈ సిక్స్త్ ప్రాబ్లమే మళ్ళీ నీకు సెవెంత్ ప్రాబ్లంలో, అంటే సిక్స్త్ ప్రాబ్లంలో ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ వేసేసి దాని నుంచి పార్ట్నర్స్ కి ఏమేమి డిస్ట్రిబ్యూట్ చేస్తామో శాలరీస్ కానివ్వండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఫర్మ్ చార్జ్ చేస్తండి, ఇవన్నీ కూడా మనం చేస్తాము. అది ప్రాబ్లం నెంబర్ 6. ప్రాబ్లం నెంబర్ 7 కూడా దాని కంటిన్యూషనే, అంటే పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్ అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ వేస్తామండి. ఇదిగోండి రామ్స్ కరెంట్ అకౌంట్ అన్నారు, అలాగే రహీమ్స్ కరెంట్ అకౌంట్. నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం వచ్చేటప్పటికి నీకు గ్యారంటీ ఆఫ్ మినిమం ప్రాఫిట్స్ అండి. ఇది ఓకే. ఇప్పుడు సిక్స్త్ ప్రాబ్లం చదువుదాము. Ram and Rahim start business with capital of 50,000 rupees and 30,000 on 1st January 2022. అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారండి. సో మనం వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ లో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాయకూడదు. ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి క్యాపిటల్ మనకి ఎంట్రీ ఏమొస్తుంది అంటే బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాపిటల్ అకౌంట్స్ రాస్తాం. క్యాపిటల్ అకౌంట్స్ ఇలా రాసుకుంటామండి. నెక్స్ట్, Rahim is entitled to salary of 4,000 rupees per month. 12 into 400 rupees, 4,800 rupees. Interest is allowed on capitals and is charged on drawings at 6% per annum. Profits are to be distributed equally after the above noted adjustments. During the year, Ram withdrew 8,000 rupees and Rahim withdrew 10,000. So 8,000 rupees into 6% into మనకి డ్యూరింగ్ ద ఇయర్ అన్నారు కాబట్టి మిడిల్ ఆఫ్ ది ఇయర్ అనే ఎగ్జామ్షన్ తీసుకుని 6/12 వేస్తామండి. అలాగే రహీమ్ కి 10,000 రూపీస్ ఇంటూ 6% ఇంటూ 6/12 ఎంత అమౌంట్ వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్, ద ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ బిఫోర్ అలోయింగ్ ద టర్మ్స్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ డీడ్ కేమ్ టు రూపీస్ 30,000. అంటే నీకు ప్రాఫిట్ వచ్చేటప్పటికి ఇదిగోండి ప్రాఫిట్ 30,000 రూపాయలు. ఎప్పుడు? ఈ శాలరీస్ కానివ్వండి, ఇలాగే శాలరీస్ అలౌ చేయకముందు, అట్లాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వాళ్ళకి ఇవ్వకముందు, అలాగే ఈ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఏదైతే ఉందో అది ఛార్జ్ చేయకముందు ఉన్నటువంటి ప్రాఫిట్ 30,000 రూపీస్. అస్యూమింగ్ ద క్యాపిటల్స్ టు బి ఫిక్స్డ్, ప్రిపేర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అండ్ ద క్యాపిటల్ అండ్ కరెంట్ అకౌంట్స్ రిలేటింగ్ టు ద పార్ట్నర్స్ అన్నారు. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ వేయాలండి. అంటే మనకు ఆల్రెడీ ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ లో తీసుకొచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ ని ఇక్కడ వీళ్ళకి అడ్జస్ట్ చేయాలి. ఈ శాలరీస్ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇచ్చేసిన తర్వాత ఎంత అమౌంట్ ఉందో అది వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలా అని చెప్పారా అంటే ఏమీ చెప్పకపోతే ఈక్వల్లీ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారండి. ఏమీ చెప్పకపోతే కనుక ఈక్వల్ గా. సరే చూద్దాం. ఇదిగోండి
రైట్. అంటే ఫస్ట్ నువ్వు పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ అకౌంట్ వేయాలి, తర్వాత వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్, తర్వాత కరెంట్ అకౌంట్స్, మొత్తం కూడా నీకు 6, 7 ప్రాబ్లమ్స్ ఇక్కడ కవర్ అయిపోతాయి అన్నమాట. ఇది ప్రాబ్లం నెంబర్ చూద్దామండి ఒకసారి. సిక్స్త్ ప్రాబ్లం, పేజ్ నెంబర్ వచ్చేటప్పటికి సిక్స్త్ ప్రాబ్లం ఇన్ 10.251 తీసుకోవాలా, లేదంటే దీని కింద నెంబర్ ఇచ్చారా? ఓకే, 10.27 అండి సిక్స్త్ ప్రాబ్లం. రైట్. ఫస్ట్ పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ అకౌంట్ తీసుకుంటున్నాం మనం. ఆల్రెడీ మనం స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ లో చేసామండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ క్యాపిటల్, ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ వచ్చినాయి కాబట్టి ఇది మన స్టార్టింగ్ ప్రాబ్లమ్ లో చేసినప్పుడు ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్ లో చేసామంటే వాళ్ళ క్యాపిటల్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో అది ఫ్లక్చువేట్ అవుతా ఉంటది. ఆ మెథడ్ లో మనం చేసాం. ఇప్పుడు ఏంటంటే ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ లో చేయమన్నారు అంతే. స్టార్టింగ్ లో చేసిన ప్రాబ్లమే. ఓకే, మనకి పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ అకౌంట్. ఫస్ట్ నెట్ ప్రాఫిట్ రాసుకోండి. బై నెట్ ప్రాఫిట్ 30,000 ఆల్రెడీ మనం అక్కడ చూసాము. తర్వాత 2, ఎవరికండి శాలరీ, శాలరీ పే చేయాలన్నారు. ఇదిగోండి, రహీమ్ ఈజ్ ఎంటైటిల్ టు శాలరీ ఆఫ్ 400 రూపీస్ పర్ మంత్. ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ ఆన్ క్యాపిటల్స్, ఇద్దరికి కూడా ఇంట్రెస్ట్ ఇస్తాము. శాలరీ మాత్రం ఓన్లీ రహీమ్ కి. సో టు రహీమ్, క్యాపిటల్ అకౌంట్ రాయొద్దండి, రహీమ్ కరెంట్ అకౌంట్ రాయాలి. ఎందుకు అంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ లో, ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ లో చేస్తున్నాం కాబట్టి రహీమ్ కరెంట్ అకౌంట్ రాయండి. రూపీస్ 400 ఎన్ని నెలలకి అంటే మీకు 12 మంత్స్ కి, ఇంటూ 12, 4,800 రూపీస్. నెక్స్ట్ పాయింట్ 2, ఇంట్రెస్ట్ అండి. సో దానికి కూడా ఫస్ట్ రామ్ కాబట్టి కరెంట్ అకౌంట్ రామ్ కరెంట్ అకౌంట్, తర్వాత రహీం కరెంట్ అకౌంట్. ఓకే, రామ్ క్యాపిటల్ ఎంతో చూద్దామండి, అలాగే రహీం కూడా. రహీం కరెంట్ అకౌంట్. ఓకే, 50,000, 30,000, 6% పర్ యానం. 6%ఏనా? అంతే. డ్రాయింగ్స్ మీద 6%, నీ క్యాపిటల్స్ మీద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కూడా 6%. అమౌంట్ వచ్చేటప్పుడు 50,000 అండి, 30,000 అండి. రామ్ 50,000 రూపీస్. సో 50,000 ఇంటూ 6%, అలాగే 30,000 కదా, 30,000 ఇంటూ 6%. సో 3,000 రూపీస్ రామ్ అయితే, ఈయనకి 1,800 రూపీస్ అండి. అయిపోయింది, ఇంకేం లేదు. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఉందండి అంతే. బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, సంస్థ ఛార్జ్ చేస్తుందండి పార్ట్నర్ మీద. ఎంత నీకు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, మనం అది కదా కదా ఏమి రాయాలి అంటే ఇక్కడ రహీం కరెంట్ అకౌంట్ అమౌంట్ చూద్దామండి. 8,000 మీద 8,000, 8,000 ఇంటూ 6% ఇంటూ 6/12. ఎందుకంటే డ్యూరింగ్ ద ఇయర్ అన్నప్పుడు మనం ఎప్పుడైనా కానీ మిడిల్ ఆఫ్ ది ఇయర్ అనుకోవాలి. 6/12 ఇంటూ 6% ఎంత వస్తుందో చూద్దాము. అలాగే ఫస్ట్ రామ్ రాద్దామండి, రహీం రాసేసాం కదా. రామ్ కరెంట్ అకౌంట్ బై రహీం కరెంట్ అకౌంట్. రహీం కరెంట్ అకౌంట్ 10,000, 6/12 ఇంటూ 6%. క్యాల్సి అది 8,000 ఇంటూ 6% ఇంటూ 6/12 డ్యూరింగ్ ద ఇయర్ అన్నారు కాబట్టి. సో 240 రూపీస్ అండి రామ్. రహీం 10,000 ఇంటూ 6% ఇంటూ 6/12 అండి, 300 రూపీస్. ఓకే, ఇంతే. ఇంకా మనం ఈ అమౌంట్స్ మొత్తం కూడా మనం క్యాల్కులేట్ చేసి ఎంత అమౌంట్ వస్తుందో దాన్ని వాళ్ళిద్దరు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు అనేసి రాయాలి. 300 రూపీస్ క్రెడిట్ సైడ్ చూస్తున్నానండి, ప్లస్ 240 రూపీస్ ప్లస్ 30,000. టోటల్ అమౌంట్ 30,440 రూపీస్. 540 అండి, 30,540, 540 మైనస్ 4,800 మైనస్ 3,000 మైనస్ 1,800 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 4,740 వచ్చిందండి. 4,740. ఒక్క నిమిషము. నెట్ ప్రాఫిట్ 30,000 కదండి. ఒక్క నిమిషం మళ్ళీ చూద్దాం. 30,540 మైనస్
4,800 rupees minus 3,000 minus 1,800. 20,940 వచ్చింది. 20,940 వాళ్ళిద్దరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే టు రామ్ కరెంట్ అకౌంట్ అలాగే రహీం కరెంట్ అకౌంట్ అండి. మొత్తం రాద్దాం. రామ్ కరెంట్ అకౌంట్ అలాగే రహీం దాన్ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్కరికి బై 2 వేసేద్దాం, అయిపోతుంది కదా. 10,470 అలాగే 10,470 ఇలా. క్లియరా? ఇప్పుడు వెంటనే మనం ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఇక్కడ రాద్దామండి. ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. వెంటనే రామ్ కి ఒక 2 అకౌంట్లు అండి, అలాగే రహీం కి ఒక 2 అకౌంట్లు. రైట్, ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. రామ్ క్యాపిటల్ అకౌంట్ ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేద్దాము. ఫార్మాట్ ఒకే దానిలో ఇద్దరివి కూడా రాయొచ్చండి. మీకు స్టడీ మెటీరియల్ ఎలా ఫాలో అయ్యారో అలాగే చదువుతున్నాను. ఓకే, అలాగే రామ్ కరెంట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసేద్దాము. మొత్తం అయితే అడ్మిషన్ రిటైర్మెంట్ వాటిల్లో అయితే మొత్తం ఒకే దాంట్లో చెప్పేస్తామండి. అంటే రామ్ కరెంట్ అకౌంట్ రహీం కరెంట్ అకౌంట్ ఒకే అకౌంట్ లో 2 అమౌంట్ కాలమ్స్ డ్రా చేసుకుంటాము. అలాగే క్యాపిటల్ అకౌంట్స్ కూడా రెండు అమౌంట్ కాలమ్స్ డ్రా చేసుకుని మనం ప్రిపేర్ చేస్తాం. ఇది రహీం కండి. రహీం రహీం క్యాపిటల్ అకౌంట్ చాలా ఈజీ. చిన్న చిన్న లెక్కలే ఇవన్నీను. ఇది రహీం కరెంట్ అకౌంట్. రహీం కరెంట్ అకౌంట్. రైట్, ఇదిగోండి రామ్ కరెంట్ అకౌంట్. ఫస్ట్ అండి మనం రామ్ క్యాపిటల్ అకౌంట్ లో బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ రాయకూడదు. ఎందుకు అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి. బ్యాంక్ అకౌంట్ 50,000 రూపీస్. ఇక ఏం లేదండి, ఇది చేంజ్ ఏం లేదు, ఇక అయిపోయింది. 50,000 రూపీసే బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాట్ డౌన్ టు బై 50,000 రూపీస్. నెక్స్ట్ కరెంట్ అకౌంట్స్కి వచ్చారు. అలాగే రహీం క్యాపిటల్ అకౌంట్ కూడా అయిపోతుంది కదా. పై బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి బిజినెస్ స్టార్ట్ చేసి. 30,000 రూపీస్. నో చేంజ్. దీనికి ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ మనం చేయటం లేదు. సో ఇది ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ కాబట్టి ఇలాగే ఉంటాయి అన్నమాట ఇవి. 2 బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 30,000 రూపీస్ అయిపోయింది. ఇప్పుడు చూడు కరెంట్ అకౌంట్స్ లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ లో రామ్ ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాడో వాటిని తీసుకురండి. మనకి రామ్ వచ్చేటప్పటికి ఆయనకి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, అలాగే ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాఫిట్, అలాగే ఛార్జ్ చేయాల్సినటువంటి ఆయన మీద డ్రాయింగ్స్ ఏవైతే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇవి మాత్రమే తీసుకురావాలి. సో డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ కి వచ్చేద్దామండి. 3,000 ఒకటి, 10,470 రూపీస్ ఒకటి, అంతే. బై P&L అప్రోప్రియేషన్ అకౌంట్ ఎంతండి అమౌంట్? 4,800 కాదు, 3,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. కావాలంటే రాసుకో బ్రాకెట్ లో, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, అంతే, ఇంకేం లేవు ఈయనకి. బై ఇంకొకటి కూడా P&L అప్రోప్రియేషన్ అకౌంట్. ఏంటంటే ఇది ప్రాఫిట్ 10,470 రూపీస్. రైట్, నెక్స్ట్ ఇంట్రెస్ట్. ఇక్కడ డ్రాయింగ్స్ ఛార్జ్ చేశాం కదండి.
డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్, పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఇదేంటి, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, రైట్. ఎంత అమౌంట్ అంటే 240 రూపీస్. అయిపోయింది, సింపుల్. బ్యాలెన్స్ అంటే కరెంట్ అకౌంట్ మనం బ్యాలెన్స్ చేస్తున్నాం. టోటల్ అమౌంట్ 10,470 ప్లస్ 3,000 రూపీస్, 13,470. 13,470 అలాగే 13,470 మైనస్ 240 is equal to 13,230 rupees. 13,230 rupees to balance carried down. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇక్కడ రాస్తామండి, రాయలేదు నేను, ప్లేస్ లేదనేసి. నెక్స్ట్ కరెంట్ అకౌంట్కి వచ్చేసేయండి. బై పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ అకౌంట్ బ్రాకెట్ లో శాలరీ కదా ఆయనకి, శాలరీ ఎంతండి అమౌంట్, శాలరీ 4,800 రూపీస్ రహీంకి శాలరీ. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ అకౌంట్ 1,800 రూపీస్. అలాగే ప్రాఫిట్ పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఇదేంటి, ప్రాఫిట్ అండి. 10,470 రూపీస్ ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ రాయాలి కదా, పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ ఇదేంటంటే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ 300 రూపీస్. దట్స్ ఆల్, అయిపోయిందండి. 4,800 రూపీస్ ప్లస్ 1,800 ప్లస్ 10,470 టోటల్ అమౌంట్ నీకు 17,070 మైనస్ 300 రూపీస్ 16,770 టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాస్తాను ఇక్కడ, రైట్. ఇంతే, ఇదిగోండి. ఓకేనా, ఇక్కడ ఏం చేశారంటే 6 and 7 ప్రాబ్లమ్స్ గా డివైడ్ చేశారు. ఇదిగోండి 13,470 బ్యాలెన్స్ వచ్చేటప్పుడు 5,230 6,770. అంతేనా మన ఆన్సర్లు? 16,770 వచ్చింది ఏంటండి బాబోయ్, ఒకసారి చూద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ 300 కదా, ఒక్క నిమిషం. 10,470 ప్లస్ 1,800 రూపీస్ ప్లస్ 4,800 రూపీస్ మైనస్ 300 is equal to 16,770. ఓకే, ఇక్కడ మర్చిపోయాను, ఒక పాయింట్ కూడా రాసుకోవాలి మనం. ఏంటంటే డ్రాయింగ్స్ తీసుకెళ్లారు కదండి వాళ్ళు, డ్రాయింగ్స్ మెన్షన్ చేయాలిగా మనం. 8,000 రూపీస్ ఏమో రహీం, ఇదిగోండి రహీం కరెంట్ అకౌంట్ ఉంది కదండి, రహీం కరెంట్ అకౌంట్ లో మనం డ్రాయింగ్స్ రాసుకోవాలండి. 8,000 అంతేనా, 8,000 ఒకడు, 10,000 రూపీస్ ఒకళ్ళు కదా, అవి కూడా రాసుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు డ్యూరింగ్ ద ఇయర్ రామ్ విత్ డ్రూ 8,000 రూపీస్ అండ్ రహీం విత్ డ్రూ 10,000 రూపీస్ అన్నారు కదండి. దానిని మనం వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ అంటే కరెంట్ అకౌంట్ మీదే మనం రాస్తున్నాము. వాళ్ళ కరెంట్ అకౌంట్ నుంచి మనం తగ్గించి చూపిస్తున్నాము. సో మనం ఆ రెండు అమౌంట్లు కూడా మనం రాద్దాము. ఓకేనా, ఇదిగోండి 8,000 రూపీస్ డబ్బులు తీసుకెళ్ళిపోయినట్టు. అలాగే నెక్స్ట్ పాయింట్ 10,000 రూపీస్, ఇదిగోండి క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ రాసుకుంటే సరిపోతుంది. టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, ఫస్ట్ ఆయన 8,000 రూపీస్, నెక్స్ట్ 10,000 రూపీస్. ఈ పాయింట్ గురించి నేను చెప్తాను, ఒక చోట క్లియర్ గా ఇచ్చారు మనకి. ఇప్పుడు మనకి బ్యాలెన్స్ చేస్తే అమౌంట్ మారుతుంది కదా, 13,470 మైనస్ 240 మైనస్ 8,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 5,230 తర్వాత
17,070 minus 300 minus 10,000, 6,770. మరొకటి తీసేసి సరిపోతుందండి. 6,770 అంతే. ఓకేనా? రైట్. ఇక్కడ మనకు ఒక్కసారి ఫిక్స్డ్ అలాగే ఫ్లక్చువేటింగ్ ఒక్కసారి మళ్ళీ చదువుకుని వద్దామండి. 1 minute. సరే, ఏమైనా మనకి మీకు ట్రూ ఆర్ ఫాల్స్ లో ఇచ్చినా గానీ లేదా థియరీ క్వశ్చన్ ఇచ్చినా గానీ యూజ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. Generally, initial capital contributions by the partners are credited to partners' capital accounts, and all subsequent transactions and events are dealt with through current accounts. Unless a decision is taken to change it, initial capital account balance is not changed. ఆ capital ఎలా అయితే ఉందో అలాగే మెయింటైన్ అవ్వాలి. In fluctuating capital method లో no current account is maintained. All such transactions and events are passed through capital accounts. Naturally, capital accounts balance of the partners fluctuates every time. So, in fixed capital method, a fixed capital balance is maintained over a period of time. While in fluctuating capital method, capital account balances fluctuate all the time. ఓకేనా? అందుకనే మనం ఏంటి అంటే వాళ్ళ మొత్తం కరెంట్ అకౌంట్ లోనే మనం అడ్జస్ట్మెంట్స్ అనేవి తీసుకొచ్చాము. వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ మాత్రం చేంజ్ చేయలేదు. 50,000 రూపీస్ తీసుకొచ్చినట్టుగానే ఉన్నాయండి. ఇదిగోండి ఇలా 30,000, నెక్స్ట్ వాడికి 30,000 రూపీస్. ఒకవేళ బిజినెస్ స్టార్ట్ అవుతుందని చెప్పకపోతే కనుక మనం బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ తో స్టార్ట్ చేస్తాం. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ రాసుకుంటాం అండి. ఆల్రెడీ స్టార్ట్ అయిన బిజినెస్ కి ఈ ప్లేస్ లో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ రాసుకోవాలి. ఓకేనా? రైట్. ఈ 8,000 రూపీస్ 10,000 ఏంటి అంటే మనం వీళ్ళ కరెంట్ అకౌంట్ లోనే అడ్జస్ట్ చేసాం. 8,000 అలాగే ఈ 10,000 రూపాయల్ని కూడా. ఓకేనా? ఇది నెక్స్ట్ సమ్ చూద్దామండి. నెక్స్ట్ సమ్ అంటే గ్యారంటీ ప్రాఫిట్స్ అన్నారు కదండి. ఇదిగోండి హెడ్డింగ్ ఇక్కడ ఉంది. ఒకసారి దాన్ని కూడా చదువుకుని వెళ్ళిపోదాము. గ్యారంటీ ఆఫ్ మినిమం ప్రాఫిట్స్ అంట. దీని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఓల్డ్ పార్ట్నర్స్ ఉన్నారండి. ఏపీ అనుకుందాం మనం. వాళ్ళు సిని తీసుకొస్తున్నారండి సంస్థలోకి, ఫర్మ్ లోకి తీసుకొస్తున్నారు. అలాంటప్పుడు ఆయనకి ఏం చెప్తారు అంటే గ్యారంటీ ఇస్తారు. ఏమని? ఇంత నీకు ఇచ్చేటటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో నీ షేర్ పైన షేర్ ఉంటుంది కదా, 1/6 అనో 1/5. ఓకే, ఆ షేర్ ఎంతైనా ఉండనియండి, కానీ మేము ఇంత అమౌంట్ అయితే తగ్గకుండా ఇస్తాము అనేసి. ఇంత అమౌంట్ అంటే సర్టెన్ అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తారు ముందే. అంత అమౌంట్ కి తగ్గకుండా ఇస్తాము అంటారు. అది ఎలా అంటే ఒక్కోసారి దాన్ని సంస్థే భరించవచ్చు. సంస్థ అంటే ఏంటి అంటే వీళ్ళిద్దరికి సంబంధం లేకుండా టోటల్ గా వచ్చినటువంటి ప్రాఫిట్స్ తో నుంచి ముందు ఆ సికి పే చేసిన తర్వాత ఈ ఏ అండ్ బిలు అడ్జస్ట్ చేసుకుంటారు అనమాట. మిగిలిన ప్రాఫిట్స్ డివైడ్ చేసుకుంటారు. లేదు అనుకుంటే ఈ పార్ట్నర్స్ లో ఎవరో ఒకళ్ళు గ్యారంటీ ఇస్తారండి. ఓకేనా? ఆ కొత్తగా వచ్చేవాడికి ఎవరో ఒకళ్ళు, ఏ గాని బి గాని ఇద్దరిలో ఒకళ్ళు గ్యారంటీ ఇస్తారు. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటి అంటే ఇద్దరు కూడా గ్యారంటీ ఇస్తే అది థర్డ్ కండిషన్. అది చూద్దాం. చూడండి, దాని గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సమ్ టైమ్స్ వన్ పార్ట్నర్ కెన్ ఎంజాయ్ ద రైట్ టు హ్యావ్ మినిమం అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ ఇయర్ as per the terms of the partnership agreement. In such case, allocation of profit is done in a normal way if the share of partner who has been guaranteed minimum profit is more than the amount of guaranteed profit. Okay. However, if share of the partner is less than the guaranteed amount, he takes minimum profit and the excess of guaranteed share of profit over the actual share is borne by the remaining partners as per the agreement. ఓకే, దానికి సంబంధించి మనకి ఏంటి అంటే ఇదిగోండి ఒక సమ్ ఇచ్చారు. ప్రాబ్లం నెంబర్ 6, 7 అయిపోతే 8ది అదే. ఇదిగోండి ఇక్కడ ఏమన్నారు అంటే ఈ సమ్ లో గ్యారంటీ ఈజ్ గివెన్ బై ది ఫర్మ్. సంస్థ గ్యారంటీ ఇస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఏంటి అంటే వచ్చిన ప్రాఫిట్స్ నుంచి ముందు ఎవరికైతే గ్యారంటీ ఇచ్చారో ఆయనకి ఇచ్చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. తర్వాత గ్యారంటీ ఈజ్ గివెన్ బై ఎవరో ఒక పార్ట్నర్ కనుక గ్యారంటీ ఇస్తే ఆ పార్ట్నర్ షేర్ ఏదైతే ఉందో అతని షేర్ మాత్రమే తగ్గుతుందండి. గ్యారంటీ ఈజ్ గివెన్ బై ఏ అండ్ బి ఈక్వల్లీ అంటే వీళ్ళిద్దరు కూడా ఈక్వల్ గా ఆయనకి ఇస్తారు, మిగిలింది వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఇలా ఉంటుంది. ఓకే, మనకి ఇచ్చారు సమ్ చూద్దాం. ఏ అండ్ బి వర్ పార్ట్నర్స్ ఇన్ ఏ ఫర్మ్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో 3:2. దే అడ్మిట్ సి ఫర్ 1/6 షేర్ ఇన్ ప్రాఫిట్స్
అండ్ గ్యారంటీడ్ దాట్ హిజ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ విల్ నాట్ బి లెస్ దాన్, అతనికి ఇచ్చేటటువంటి షేర్ ఎప్పుడు కూడా 2,50,00,000 అండి. ఇది 2,50,00,000 రూపాయలకి తగ్గకుండా ఇవ్వాలట. ఒకవేళ 1/6 అనేది 2,50,00,000 కి సమానంగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్న ప్రాబ్లం లేదు, కానీ ఇంతకు మాత్రం తగ్గకూడదు. ఒకవేళ తగ్గింది అనుకోండి, ఏం చేస్తారనే చూద్దాం. టోటల్ ప్రాఫిట్స్ ఆఫ్ ది ఫర్మ్ ఆఫ్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2022 వర్ 9 crores 90 crores చూడండి. ఇది 9 కోట్లు 9 crores అంట. ఈయనకి ఎంత గ్యారంటీ ఇచ్చారు? 2,50,00,000 గ్యారంటీ ఇచ్చారండి. ఇది 9 crores. క్యాలిక్యులేట్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఫర్ ఈచ్ పార్ట్నర్ వెన్. ఓకే, చూద్దాం. 3 కండిషన్స్ లో చెప్పారు. ఒకటి, ఒకవేళ సంస్థ గ్యారంటీ ఇస్తే, టోటల్ గా సంస్థ గ్యారంటీ ఇస్తే ఎలా ఉంటది, లేదంటే ఏ గ్యారంటీ ఇస్తే ఎలా, లేదంటే ఏ అండ్ బి గ్యారంటీ ఇస్తే ఎలా. ముందు నేను రఫ్ గా చెప్తా చూడండి. మొత్తము కూడా 9 కోట్లు కదా, 9 crores, 7 సున్నాలు అంతే, ఇంటూ 1/6 అసలు ఎంతో చూద్దామండి. ఇలా చేస్తే ఆయనకి ఎంత ఇవ్వాల్సి వస్తాము, ఇంటూ 1/6, 1,50,00,000. నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దామండి. కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చింది, ఆపేస్తున్నాను క్లాస్.